పరిశుద్ధ ప్రభువా అర్హుడవు అర్హుడవు నా పేరు క్రిసోలైట్, విద్యానగర్ నుంచి వచ్చినాను. అయితే 7 years బేబీ బ్లెస్సీ తర్వాత మళ్ళీ ఇంకొక బాబు కావాలనుకున్నాము. నాకు 7 years బేబీ తర్వాత 3 అబార్షన్స్ 9th monthలో. డెలివరీకి వెళ్ళే టైంలో సడన్గా బేబీ మూమెంట్స్ తెలియడం లేదు అని చెప్పి 3 times అట్లా 9th monthలో అయింది. 3 అబార్షన్స్ అయిన తర్వాత మళ్ళీ క్యారింగ్. 5th monthలో నేను ప్రేయర్ చేసుకున్న, ప్రభు ఈసారి ఏ బిడ్డనిచ్చినా నీ సేవకు సమర్పిస్తాను అని. అప్పుడు బ్రదర్ శ్యామ్ కిషోర్ గారి వాక్యం వస్తున్నది టీవీలో. చూసినప్పుడు ఆయన, మీరు ఎవరెవరు అనారోగ్యవంతులు ఎవరెవరు ఉన్నారో మీ ఆ స్థలాల్లో చేతులు పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అన్నారు. వెంటనే నేను నా పొట్ట మీద చేయబెట్టుకున్నాను. దేవుడు నీకు మగబిడ్డని ఇస్తున్నాడు, తప్పకుండా నువ్వు విశ్వాసంతో పొందుకోవాలి, విశ్వాసం ముఖ్యము. 6 సార్లు ఆమెన్ అనండి, దేవుడు ఇచ్చినాడు, మీరు పొందుకున్నారు, ఆమెన్ అన్నారు. అట్లా బ్రదర్ చెప్పే ప్రతిరోజు నేను టీవీలో వాక్యము వినేదాన్ని. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయొద్దు, ఆటోల్లో అక్కడ ప్రయాణించకూడదు అన్నారు. అందుకే టీవీలోనే వాక్యం చూసేదాన్ని. ప్రతిరోజు బ్రదర్ శ్యామ్ కిషోర్ గారి వాక్యం వినేదాన్ని. ఆయన విశ్వాసం గురించి చెప్పిన వాక్యాన్ని ఖచ్చితంగా నేను పట్టుకున్నాను. దేవుడు మీకు ఇచ్చారు, మీరు పొందుకున్నారు. అదే వాక్యంతో ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు నాకు 7 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు బాబునిచ్చిండు. ప్రేయర్ చేసిన శ్యామ్ కిషోర్ బ్రదర్ గారికి ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. నా పేరు బెషీబా. నేను 2 yearsగా నేను జేసీఎన్ఎంకి వస్తున్నాను. నాకు న్యూటస్ట్ ప్రాబ్లం ఉండే 4 years నుంచి. మొన్న లాస్ట్ మంత్ శ్యామన్న నన్ను పిలిచి ప్రేయర్ చేశారు. నేను ఊరికెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు నా రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్గా వచ్చింది. ప్రేయర్ చేసిన శ్యామన్నకి థ్యాంక్స్, జీజస్కి థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు సౌమ్య, ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ March 20th నుంచి ఈ సంఘానికి వస్తున్నాను, జేసీఎన్ఎంకి. నాకు 18th స్కానింగ్లో నాకు ఫైబ్రాయిడ్ ఉందని తెలిసిందండి. అది లైఫ్ లాంగ్ ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది, చాలా పెద్దగా ఉందమ్మా, నీకు ప్రాబ్లం అవుతుందని చెప్పారు. నాకు 7th అబార్షన్ చేశారండి, బ్లీడింగ్ వచ్చిందని. దాని తర్వాత 9th నుంచి నాకు సివియర్ పెయిన్ స్టార్ట్ అయింది. 9th నన్ను యశోద సోమాజిగూడలో అడ్మిట్ చేశారు. ఫైబ్రాయిడ్ అది డీజనరేట్ అయిపోయిందండి, అంటే డెడ్ అయిపోయింది. అది ఇమీడియట్గా సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నారు. 11th April నాకు సర్జరీ చేశారు, ఫైబ్రాయిడ్ తీశారు. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నాకు సివియర్ వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ సిటీ స్కాన్ తీసినప్పుడు ఇంటెస్టైనల్ ప్రాబ్లం వచ్చిందండి, అబ్స్ట్రక్షన్ అయ్యింది, సర్జరీ చేయాలన్నారు. 5th May మళ్ళీ నాకు సర్జరీ చేశారండి. మళ్ళీ యూట్రస్ ఓపెన్ చేశారు. కానీ మళ్ళీ జేసీఎన్ఎంకి వచ్చాను. మళ్ళీ టోకెన్ తీసుకొని June 2nd నాకు శ్యామ్ కిషోర్ బ్రదర్ డేవిడ్ మెమోరియల్లో నాకు ప్రేయర్ చేశారండి. ఎప్పుడు ఫైబ్రాయిడ్స్ రాకూడదని ప్రేయర్ చేశారు, కొత్త అవయవాలు రావాలని చేశారు. నేను ఆ ప్రార్థనలో ఏకీభవించాను. నేను రోజు మార్నింగ్ లేవగానే ప్రేయర్ ఆయిల్ ఫస్ట్ అది నోట్లో వేసుకున్నాక ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్ కానీ అది చేసేదాన్ని. మళ్ళీ నేను ఏ డేట్ అయితే ముందు అబార్షన్ అయినప్పుడు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చారో ఆ డేట్కి నేను మళ్ళీ కన్సీవ్ అయ్యానండి. నేను మొన్న August 10th నాకు బేబీ పుట్టింది, హెల్దీ బేబీ. మా డాక్టర్ వచ్చి బయట ఏమని సాక్ష్యం చెప్పారంటే కొత్త యూట్రస్ ఉంది అని నాకు చెప్పారండి.
జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 11 to 13. ఆది కాండము 31వ అధ్యాయము 11 నుంచి 13 వరకు. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. లాబాను నీకు చేయుచున్న యావత్తును చూచి తిని. సో గాడ్ ఈజ్ వాచింగ్. ఈ 2000 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతుంది, అవునా కదా? ఎస్, అక్కడ దేవుడు ఎంతకాలం చూశాడంటే 20 సంవత్సరాలు చూశాడు, అవునా? లాబాను మరి యాకోబుని ఇబ్బంది పెట్టడము సంవత్సరాలు చూసుకుంటే 20 years. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు అతన్ని మోసము చేస్తూ, అతని జీతాలని మారుస్తూ, అతన్ని ఇప్పుడు బానిసగానే ఉంచాలి అని తొక్కి పెడుతున్నాడు లాబాన్. దట్ వాజ్ ద మెంటాలిటీ ఆఫ్ లాబాన్, ట్రైంగ్ టు పుట్ డౌన్. 20 సంవత్సరాలు. మరి అపవాది మరి యేసయ్య శిలువ మీద మరణించినప్పటి నుండి కూడా, అవునా, అనేక మంది చనిపోతున్నారు, అవునా? ఇవన్నీ మరి దేవుడు చూస్తున్నాడా, చూడలేదా? గాడ్ ఈజ్ వాచింగ్ ఫ్రమ్ డే 1. అంటే జయించిన తర్వాత కూడా ఇక్కడ యాకోబుని ఆశీర్వదించిన తర్వాత కష్టపడ్డా, ఆశీర్వదించక ముందు కష్టపడ్డా? ఆశీర్వదించిన తర్వాతే. యూనో, ఈవెన్ దో దేవుడు సిలువలో బాహాటంగా సైతానుని జయించినప్పటికీ కూడా 2000 సంవత్సరాలు బాధపడుతూ ఉంది, అవునా కదా? 2000 years the church has been tortured by the devil, tormented by the devil. అవునా? కన్నీటితో భారముతో ప్రార్థిస్తుంది. ఏంటి? వ్యాధులు, నొప్పులు, కష్టాలు, క్యాన్సర్లు, ఎయిడ్స్లు, డైవర్స్, రకరకాల మరి వేదనలు పడుతూ 2000 years God has been watching. మరి చూస్తూ ఉండే దేవుడు అలా చూస్తూనే ఊరుకుంటాడా? దేవుడికి కళ్ళు లేవా? డస్ నాట్ గాడ్ హ్యావ్ ఐస్? దావీదు రాస్తాడు, యోబు రాస్తాడు, కనులు ఇచ్చినవాడు నిన్ను చూడలేడా? అవునా? చెవులు ఇచ్చినవాడు నీ మాటలు అంగీకరించడా? నీ ప్రార్థన ఆలకించడా? డజంట్ గాడ్ సీ? డజంట్ గాడ్ హియర్? ఏం చేస్తాడు దేవుడు? వై ఈజ్ ఈ గాడ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్? దేవుడు ఎందుకని వెయిట్ చేస్తాడు? చూస్తూ ఎందుకు కూర్చుంటాడు? వై? దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే. హల్లెలూయా. తీర్పు దినం ఉంటుందంట, అవునా? పరలోకంలో కాదు, భూలోకంలోనే. దెర్ విల్ బి ఎ జడ్జ్మెంట్ డే. ఇక్కడే. మరి ఇలా చూస్తూ కూర్చున్న ఈ దేవుడు దూతను పంపించి చెప్తున్నాడు, యాకోబు, ఈ 20 సంవత్సరాల పాటు లాబాను నీకు చేసిందంతా నేను చూశాను. అయితే ఇక చూసుకో, వాడి ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. హల్లెలూయా. జడ్జ్మెంట్. దెర్ ఈజ్ ఎ డే ఆఫ్ జడ్జ్మెంట్. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ జడ్జ్మెంట్. వాట్ యు ఆర్ బీయింగ్ త్రూ ఇస్ టార్మెంట్. కానీ దానికి తగ్గ కృప కూడా ఇస్తాడు, అవునా? ఇప్పుడు ఆ వేదన, ఆ శోధనకు భరించే సామర్థ్యం కూడా గాడ్ విల్ గివ్ యూ దట్ ఎబిలిటీ, అవునా? నిన్ను పుట్టించిన దేవుడు నీకేమొస్తాయో తెలుసు కాబట్టి అవి తట్టుకునే సామర్థ్యాన్ని కూడా నీకు ఇస్తాడు. నీకు శోధింపడానికంటే ఎక్కువ నీకు ఇవ్వడు. మరి 2000 సంవత్సరాలు కానీ నరకయాతన పడుతూనే సువార్త చేస్తూ ఉన్నారు, మరణానికి అప్పగించబడుతూనే సువార్త చేస్తూ ఉన్నారు, అవునా? రకరకాల విషయాల్లో అనేక మంది చనిపోయారు, అయినప్పటికీ సువార్త వెళుతూనే ఉంది. అయితే దేవుడు చూడటం లేదా? గాడ్ హ్యాస్ బీన్ వాచింగ్. అయితే ఇలా చూస్తూ ఉండే దేవుడు తీర్పు దినం కూడా పెడతాడంట. హల్లెలూయా. జడ్జ్మెంట్ డే. అటు 2013 2013 ఈజ్ ఇయర్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే తీర్పు దినము. ఎవరికి తీర్పు తీర్చాడు? ఈ పోస్టర్ చూస్తే ఎవరికి తీర్పు తీర్చాడు? ఎస్, ద డెవిల్ హ్యాస్ బీన్ జడ్జ్డ్. ద స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుడు, అవునా? అన్నిటికంటే కెప్టెన్, తెలుసా? కెప్టెన్. ద కెప్టెన్ ఈజ్ బీయింగ్ జడ్జ్డ్ ఆఫ్టర్ 2000 years. ద కెప్టెన్ ఆఫ్ ద డెవల్స్ ఈజ్ బీయింగ్ జడ్జ్డ్. నీవేం చేయాలా? నీ మీద ప్రెషర్ పడుతుంది ఫస్ట్, కానీ ఏం చేయాలి తర్వాత? ఆ ప్రెషర్ని తీసుకెళ్ళి దేవుడి మీద వేయాలి, అవునా? దెర్ విల్ బి ఆల్వేస్ ఎ డిస్కవరీ ఫ్రమ్ ఎవ్రీ ట్రయల్, ట్రిబులేషన్ అండ్ ప్రాబ్లం. There is always a discovery in the spirit. నీవు
నీ జీవితంలో, నీ శరీర జీవితంలో, వివాహ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఎటువంటిలో, ఉద్యోగంలో, ఫైనాన్స్లో, ఎందులో అయినా ఒక సమస్య నీకు వచ్చినప్పుడు నీ మీద ప్రెషర్ పడుతుంది, కరెక్టే, ద ప్రెషర్ విల్ బి ఆన్ యూ. కానీ నీవు ఎప్పుడైతే దేవుని మనిషి అవుతావో, దేవుని ఆత్మ నీలో ఉందో, ఈ పరిశుద్ధాత్ముడు ఆ శ్రమను ఏం చేస్తాడు, అందులోంచి ఒక డిస్కవరీని తీసుకొస్తాడు, అంటే ఒక సొల్యూషన్ తీసుకొస్తాడు, అందులోంచి ఒక పరిష్కారం తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ప్రెషర్ పెట్టినప్పుడు, ఎప్పుడైతే ప్రెషర్ పెట్టానో కొన్ని గంటలకే ఈ దర్శనం వచ్చేయడం మొదలుపెట్టింది. గాడ్ సెడ్ రిలీజ్ ఇట్. ఎలా చేయాలా? దెన్ ద స్పిరిట్ వచ్చేసింది అనమాట. ఐ గాట్ ఆల్ దిస్ ఇన్ మై స్పిరిట్. ఇట్ వాజ్ ఎన్ ఇమేజ్ బర్నింగ్ ఇన్ మై హార్ట్. ఇది పెట్టాలా, ఇది పెట్టిన తర్వాత దీని మీద ప్రార్థన చేయాలా. వెన్ యూ ప్రే ఆన్ దిస్, దెన్ అప్పుడు ఏమొస్తుంది? జడ్జ్మెంట్. హల్లెలూయా. బికాజ్ ఐ బిన్ వాచింగ్ దిస్. తీర్పు వాడికి రావాలా. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఏ సైతానుడు అయితే 2000 సంవత్సరాలు జయించినప్పటికీ కూడా, అవునా, సిలువ మీద బాహాటంగా జయించినప్పటికీ కూడా బాధ పెట్టడం అంటే ఇట్ ఈస్ ఇంటాలరబుల్. ఇట్స్ ఆల్సో జడ్జిమెంట్ డే. ఎప్పుడైతే జడ్జిమెంట్ అయిపోయిందో, జడ్జిమెంట్ అంటే తీర్పు, వాడికి తీర్పు తీర్చిన తర్వాత వెన్ ద జడ్జిమెంట్ ఈస్ డన్, దెన్ పేడే విల్ కమ్. పేడే అంటే ఏంటో తెలుసా? అవునా, వాడు ఏమైతే దోచుకున్నాడో అవన్నీ తిరిగి ఇచ్చేయాలి నీకు. హల్లెలూయా. 2000 సంవత్సరాలు సంఘాన్ని దోచుకున్నాడు కాబట్టి ఈ 2000 సంవత్సరాల ఆశీర్వాదాలు మనకు వచ్చేయాలా. హల్లెలూయా. సో 2000 years of blessings due has to come to the church. Payday of 2000 years. Hallelujah. Payday for 2000 years. వాడు తీర్పు తీర్చడమే కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ద జడ్జ్మెంట్ డే, ఇట్ ఈస్ ఆల్సో ఎ పేడే. పే ఇయర్ అనమాట. ఎన్ ఇయర్ ఆఫ్ పేమెంట్ ద డెవిల్ హ్యాస్ టు పే. అవునా? వాడు దోచుకుంటే సరిపోతుందా? దొంగ ఉన్నాడు, దొంగని పట్టుకున్నావు, డబ్బులన్నీ తీసుకుని బంగారం దగ్గరికి వెళ్ళి ఊరుకుంటావా? అన్నీ ఇవ్వాలా లేదా? ఇవ్వాలా. సో వాట్ ఎవర్ ద డెవిల్ హ్యాస్ రాబ్డ్, సైతానుడు దోచుకున్న ఎన్ని 2000 సంవత్సరాలు ఏ రకాలుగా ఇబ్బంది పెట్టాడు, ఎంత హింస పెట్టాడు, నానా బాధలు పెట్టాడు, వేదనలు పెట్టాడు సంఘాలని. అనేక మంది ప్రాణాలు తీసుకున్నాడు, అనేక మంది రోగాలతో చంపేశాడు, అప్పుల్లో పెట్టి చంపేశాడు, యాక్సిడెంట్లో చంపేశాడు, సునామీల్లో చంపేశాడు, ఊరేసుకొని చచ్చిపోయారు కొంతమంది. మెనీ పీపుల్ డైడ్. అవునా? ఆశీర్వాదం ఉండా లేక ఉంది, సామర్థ్యము ఉండా లేక ఉంది. వై? జడ్జిమెంట్ డే, తీర్పు రావాలా. తీర్పు తర్వాత వాడు దోచుకున్నదంతా తిరిగి మనకి ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు నీవు ఈ తీర్పు తీర్చిన తర్వాత 2000 సంవత్సరాలది మనం అనుభవిస్తాము. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. అవునా? దీనిని చూసి, దేనిని? మనకి జరిగిన అన్యాయమునకు, అంటే సంఘానికి జరిగిన అన్యాయానికి తగిన తీర్పు, మనకి వచ్చిన ఆశీర్వాదము చూసి అప్పుడుకు కానీ పరలోకము శాంతంగా ఉండదంట. హల్లెలూయా. దెన్ దెర్ విల్ బి రియల్ జాయ్ ఇన్ హెవెన్. దెన్ అప్పుడు దేవుడు సాటిస్ఫై అవుతాడంట. దెన్ గాడ్ విల్ బి సాటిస్ఫైడ్. దెన్ గాడ్ విల్ సే ఎస్, దట్స్ ఇట్. పేడే. ద డెవిల్ హ్యాస్ టు బి జడ్జ్డ్ అండ్ పే. అంటే ఎంతగా బ్లెస్ అవ్వాలా. నీ గనక బ్లెస్సింగ్స్ రాకపోతే ఏ లాభం ఏంటి? అవునా? లాభం ఏంటి? వాట్స్ ద యూజ్ ఇఫ్ యు ఆర్ నాట్ బ్లెస్డ్? చదువమ్మా 11 నుంచి 13. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. హల్లెలూయా. అండ్ గాడ్ సెడ్, కమ్ ఆన్, నేను అని తీర్పు తీరుస్తాను, వాడు ఆస్తంతా నీకు ఇస్తాను, ఇది తీసుకొని మళ్ళీ నువ్వు నీ స్వదేశానికి వెళ్ళిపో, నీకు జరిగిన అన్యాయానికి. గాడ్. అవునా? గాడ్. మరి వాళ్ళందరూ ప్రార్థనలు చేశారా లేదా? ఈ 2000 సంవత్సరాలు సంఘాలు మొరపెట్టాయా, మొరపెట్టలేదా? ఆ రోగాలతో మొరపెట్టారా, మొరపెట్టలేదా? అవును, ఇప్పుడు కూడా మొరపెడుతున్నారు కదా. అవునా కదా? స్టిల్ ద చర్చ్ ఈస్ క్రైయింగ్. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచి రోగాలు ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, ఎయిడ్స్లు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి,
రకరకాల వ్యాధులతో దేవుడు నమ్ముకున్నారు, కానీ ఆల్ సార్ట్స్ ఆఫ్ టర్బులెన్సెస్. దేవుడు చూస్తూ ఉన్నాడు, బట్ హీ విల్ ఆల్సో జడ్జ్. అదే రీతిగా తీర్పు తీరుస్తున్నాడు. చూద్దాం ఇంకొక ఇన్సిడెంట్లో చూద్దాం. ఇలాగే అబ్రహాంను ఆశీర్వదించిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి 14. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 13 to 14. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. చూడండి, అబ్రహాంతో చెప్తున్నాడు, అవునా, పరదేశులకు నీ సంతతి వారు పరదేశంలో నివసించి ఎలా ఉంటారంట? దేశం వాళ్ళకి దాసులుగా ఉంటారంట. ఇంతేనా? అంటే ఎంతకాలం ఉన్నారు ఇలాగ దాసులు? 400 సాల్. యాకోబు 20 అయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు? 400 సంవత్సరాలు. చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. హల్లెలూయా. ఎవరి ద్వారా ఇబ్బంది అయితే పడ్డారో, అవునా, ఆశీర్వాదం. అంతే, క్రీస్తు ద్వారా మనకు అబ్రహాం ఆశీర్వాదం ఉందా లేదా? అంటే నీవు ఎన్నైతే బాధలు పడ్డావో ఆ బాధలు చేసినోడికి తీర్పు ఉంటుందా లేదా? ఎస్. ఎవరైతే 400 సంవత్సరాలు బాధ పెట్టారో వాళ్ళకి ఏం చేస్తారంట? తీర్పు చేసి వదిలేస్తాడా? చదవండి. హీ విల్ నాట్ జస్ట్ జడ్జ్ అండ్ లీవ్. ఏమొస్తుంది జడ్జిమెంట్ డే తర్వాత? ఏమొస్తుంది? పేడే అంటే ముందు తీర్పు దినం తర్వాత ఏమొస్తుంది? మళ్ళా నీకు రావాల్సింది వచ్చేస్తుంది. అవునా? రాబడి దినం. అవునా? రాబడి రోజు, తీర్పు రోజు. తీర్పు రోజు తర్వాత ఏ రోజు వస్తుందండి? రాబడి అనమాట. ఇట్ హ్యాస్ టు బి పే. డెవిల్ హ్యాస్ టు పే వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ టోల్. చదువమ్మా. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. హల్లెలూయా. ఎలా వస్తారంట బయటికి? పేడే. చూసారా? వాడికి తీర్పు తర్వాత పేడే. దెర్ ఇస్ ఎ జడ్జ్మెంట్ అండ్ దెర్ ఈజ్ ఎ పేడే. హల్లెలూయా. అయితే యాకోబుకి 20, అబ్రహాం సంతానానికి 400, పాపం సంఘానికి 2000. అవునా? ఇప్పుడు నీ వయసు అంతా అంత నీకు, అవునా, నీకు నీ వయసు అంతా అంతకాలం కష్టాలు. 60 ఏళ్ళ వాళ్ళకి 60 ఏళ్ళ నుంచి కష్టాలు, 70 ఏళ్ళ వాళ్ళకి 70 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళకి 30, 10 ఏళ్ళ వాళ్ళకి 10 ఏళ్ళ నుంచి కష్టాలు. అవునా? బట్ దేవుడు చూస్తూ ఉన్నాడా? ఈ 2 సంవత్సరాలు హీ వాజ్ వాచింగ్. అవునా? మరి 400 సంవత్సరాలకి మిక్కిలి ధనం అంటే మరి 2000 సంవత్సరాలకి నీకు ఎంత క్యాష్ రావాలా? ఎంత క్యాష్ రావాలి? అందుకే దర్శనాలు ఇందులో వచ్చాయి, మూటలు, సంచులు. హల్లెలూయా. చూసారా? ఎందుకు? 2000 ఇయర్స్ పేడే ఎలా ఉంటుందో తెలుసా మీకు? 2000 సంవత్సరాల జూ పేడే. సంఘానికి జూ ఉంది. ఎవరో? సైతానుడు. 2000 సంవత్సరాల సంఘాన్ని దరిద్రంలో పెట్టాడు. అవునా? 2000 సంవత్సరాల దరిద్రానికి ఆడు దోచిన డబ్బు ఎంత? ఎన్ని వందల వేల లక్షల కోట్లు. అంటే మినిమం నీ దగ్గర దరిద్రం 10,000 కోట్లు లేకపోతే నువ్వు ముష్టోడుకని సమానం. హల్లెలూయా. మరి ఎలా అంటారు? అవును, మరి మినిమం 2000 సంవత్సరాలు, 2000 ఇయర్స్ ఆఫ్ టర్బులెన్స్. 2000 సంవత్సరాలు క్యాన్సర్లు, రోగాలు, అబార్షన్లు, అవునా, రకరకాల బాధలు, వాంతులు, అవునా, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. 2000 సంవత్సరాల సంఘం నానాయాతన పడ్డారు, నరకబడ్డారు, చంపబడ్డారు. అవునా? ఇన్ని చేయబడితే 2000 సంవత్సరాల శరీరాన్ని ఇంత టార్చర్ చేసినోడు ఎంత మహిమగల శరీరం ఇవ్వాలి నీకు? హల్లెలూయా. హౌ మచ్ గ్లోరీ. అవునా? అంటే శరీరానికి ఎంత గ్లోరీ రావాలా? సో వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పేడే డిపెండ్స్ ఆన్ ద పీరియడ్ ఆఫ్ టార్మెంట్ దట్ ద చర్చ్ హస్ గాన్ త్రూ. హల్లెలూయా. అంటే నీకు రాబోయే ఆశీర్వాదము ఎంత కాలము సంఘం అనుభవించిన దాన్ని బట్టి వస్తుంది. హల్లెలూయా. చూసారా? 2000 సంవత్సరాల తర్వాత వాడికి తీర్పు తీరుస్తున్నాడంటే ఎంత ఐశ్వర్యం రావాలా, ఎంత మహిమ గల శరీరంను అనుభవించాలా. హల్లెలూయా. ఓకే, ప్రార్థించుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ గ్లోరీ. మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్యా, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్య కార్యములు చేయు నా యెహోవా నీకు స్తోత్రములు. అవును, ఇప్పుడే ప్రతి శరీరమును మహిమ శరీరముగా మార్చండి ప్రభువా. అవును, ఇక సంఘానికి నువ్వు విజయం ఇస్తున్నావు తండ్రి. 2000 సంవత్సరాలు సైతానుడు సంఘాన్ని ఎలా ఇబ్బంది పెట్టాడో
అవును ప్రభా, దానికి తీర్పు తీర్చబోతున్నావు. 20 సంవత్సరముల యాకోబు శ్రమను నువ్వు చూసి తీర్పు తీర్చి యాకోబుని తీసుకొచ్చావు. 400 సంవత్సరాలు ఇజ్రాయేల్ బానిసత్వము నుండి తీసుకొచ్చి తీర్పు తీర్చి ఐశ్వర్యంతో బయటకు తీసుకొచ్చావు. అలాగే 2000 సంవత్సరాలు వ్యాధులో, మరణములో, లేమిలో, రకరకాల వేదనలతో పడి ఉన్న ఈ సంఘాన్ని నీవు మళ్ళా లేవనెత్తి తీర్పు తీర్చి సమృద్ధితో, మహిమగల శరీరముతో సంఘాన్నంతటినీ నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కర్స్ క్యాన్సర్. టీబీ వ్యాధిని, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, అవును ప్రభువా, కిడ్నీలో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, రక్తములో వ్యాధులు, హీల్ దెమ్. కంటి జబ్బు, నోటి జబ్బు, పంటి జబ్బు, చెవి జబ్బు, లార్డ్ హీల్ దెమ్. Every brain problem, tumors, uterus problem, be healed in Jesus' mighty name. Every pain, every sickness, తల నుంచి అరికాల వరకు, అవును ప్రభా, సమూహికంగా నీ సంఘాన్ని నీవు ఆశీర్వదించబోతున్నావు. లార్డ్ బ్లెస్ ద చర్చ్ ఇన్ ఎ మైటీ వే. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఐశ్వర్యం లేని వారికి మహిమైశ్వర్యము దయచేయండి. గివ్ దెమ్ గ్లోరియస్ వెల్త్. ఏ గర్భం అయితే ఇంకా కనలేదో ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. బ్లెస్ దట్ వూమ్ టు బి ఎ మదర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి ఒక్కరికి విడుదల ప్రవచిస్తున్నాను. కంప్లీట్ డెలివరెన్స్. Every joint pains out in Jesus name. Every sickness loose the body from head to toe. Mighty deliverance, mighty Holy Spirit. Let there be mighty deliverance on the body. Complete deliverance in Jesus mighty name. Lord, I speak deliverance. అవును ప్రభా, ప్రతి కుటుంబ వేదన నుండి, డైవర్స్ నుండి, అయా ఇతర కుటుంబ సమస్యల నుండి వారిని విడిపించండి. రిడీమ్ దెమ్. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి, ఉద్యోగాలను ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్ లార్డ్. రిలీజ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ టు దిస్ బాడీ ఇన్ జీసస్ నేమ్. లార్డ్ టచ్. సైతానుడు ఎంత అబద్ధము చెప్తున్నా, అయ్యా వారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారి రిపోర్ట్లను నార్మల్ తీసుకొని రండి. లెట్ ద రిపోర్ట్స్ కమ్ టు నార్మల్. లెట్ ద రిపోర్ట్స్ కమ్ టు నార్మల్. అయ్యా వారి రిపోర్ట్లన్నీ నార్మల్ తీసుకొని రండి. ఎటువంటి వేదన ఉన్నా సరే నజరేయుడైన యేసు నామమున ఆ శరీరమునకు పరిపూర్ణ విడుదల ప్రవచిస్తున్నాను. ఐ స్పీక్ కంప్లీట్ డెలివరెన్స్, పరిపూర్ణ విడుదల. నేను ప్రతి దురాత్మ శక్తులను, చేతబడి శక్తులను లయపరుస్తున్నాను. యూ ఫౌల్ స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఫోర్సెస్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కంప్లీట్ డెలివరెన్స్, పరిపూర్ణ విడుదల సంఘమంతటికి ప్రవచిస్తున్నాను. పరిపూర్ణ సమృద్ధిని దయచేయండి యేసు నామమున. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు రజని, మా హస్బెండ్ రాజారావు. మేము లాలపేట నుంచి వస్తున్నాం తార్నాక. నాది మ్యారేజ్ 2011లో అయ్యింది. అయిన 1 మంత్కి కన్సీవ్ అయ్యాను. అయినాక హైపర్ టెన్షన్ వల్ల 5th మంత్లో అబార్షన్, ఉమ్మనీరు లేకపోవడంతో బేబీని తీసేయడం జరిగింది. తర్వాత నేను JCNMకి వస్తూనే ఉన్నాను. మరి బ్రదర్ అన్నారు, తల్లిగా తండ్రిగా ప్రభా వీరిని దీవించండి అన్నప్పుడు నేను నా స్టమక్కి చేయబెట్టి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నువ్వు తప్పక ఇస్తావని చెప్పేసి మళ్ళీ అదే మంత్లో నేను కన్సీవ్ అయ్యాను. అయినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మేడం అన్నారు, మొన్ననే ఒకటి అబార్షన్ అయింది కదా హైపర్ టెన్షన్ వల్ల, మళ్ళీ ఈ బేబీ కూడా బ్రతికే అవకాశం లేదు, ఇంకేంటంటే బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పి మేడం చెప్పింది. అయినాక నేను ప్రేయర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేశాను. ప్రభా నువ్వు తప్పకుండా ఇస్తావని చెప్పి. మరి అదేవిధంగా మరి మేడం అన్నది స్కానింగ్ తీసిన తర్వాత మేమేం చెప్పలేమని చెప్పింది. మళ్ళీ స్కానింగ్ తీసిన తర్వాత ఏమైందంటే అది స్కానింగ్ నార్మల్ ఉంది, బేబీ కూడా బాగుందని చెప్పింది. మరి 9th మంత్కి వచ్చేసరికి బీపీ ఎలా మొత్తం 220/110 బీపీ పెరిగిపోయింది. బేబీ లోపల బాగా తిరగడం జరిగింది. ప్రభా నువ్వు ఇస్తా అని చెప్పినప్పుడు తప్పక ఇస్తావు ప్రభా, నువ్వు నిలబెట్టే దేవుడు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి నాకు డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు, బాబు కూడా బాగున్నాడు. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నయ్యకి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మేఘన, మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్. మేము 2009 నుంచి JCNMకి వస్తున్నాం. 2010లో అద్భుత రీతిగా మేము ప్రార్థించుకున్నప్పుడు దేవుడు 2 కవలను ఇచ్చారు, ట్విన్స్. అయితే మాకు ఈ ట్విన్స్లో మొన్న రీసెంట్గా ఏమైందంటే మా చిన్నబాబు ప్రజ్వల్ ఆయన నీళ్ళ బకెట్లో పడిపోవడం జరిగింది. బకెట్లో పడిపోగానే బాబు కంప్లీట్గా బ్లాక్ అయిపోయి మొత్తం నల్లగా అయిపోయి స్వెల్లింగ్ వచ్చేసి ఒక డెడ్ బాడీ లాగా అయిపోయాడు. మేము తీసి చూసినప్పుడు పల్స్ లేదు, బ్రీత్ కూడా లేదు. అయితే వెంటనే పక్కనున్న క్లినిక్కి తీసుకెళ్తే అక్కడ ఇది ఎమర్జెన్సీ కేసు, మేము ఏం చేయలేమని అన్నాడు. అయితే మేము వాటర్ని బాగా ప్రెస్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు వాటర్ వచ్చేసింది, కానీ బాబు బ్రీత్ తీసుకోవట్లేదు, ఇంకా పల్స్ కూడా రావట్లేదు.
ఆల్మోస్ట్ బ్లాక్ నుంచి బాబు గ్రీన్ కలర్కి చేంజ్ అయిపోయాడు. అయితే మేము వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్తుంటే అది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అవే మాకు. అయితే 15 to 20 minutes హాస్పిటల్ తీసుకెళ్ళడానికి పడుతుంది అనమాట. ఆన్ ద వేలో మేము అన్న నోటి ద్వారా ప్రవచించి మరణాన్ని కొట్టివేయాలనేసి, ప్రభా దేవుడు మరణాన్ని తీసేసి తిరిగి బాబు బతకాలనేసి ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన వెంటనే 15 minutes తర్వాత బాబు అప్పుడు బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. కంప్లీట్గా బ్రీత్ పల్స్ పడిపోయిన బాబు 20 minutes తర్వాత బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఏడవడం కూడా అయిపోయింది. అంటే ఒక 15-20 నిమిషాలు కంప్లీట్గా బాబు చనిపోయి తిరిగి అది జీవాన్ని పోసుకోవడం జరిగింది. దీన్ని బట్టి దేవునికి వందనాలు, ప్రత్యేకించి అన్నకు మా థ్యాంక్స్. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, రింగ్ రోడ్, గుడి మల్కాపూర్, మెహదీపట్నం, హైదరాబాద్. మా రెండవ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, ZPH స్కూల్ ఎదురుగా, భాష్యం స్కూల్ దగ్గర, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. బస్ నంబర్లు 16A, 16C, 16H, 16A/K, సికింద్రాబాద్ నుండి. మా మూడవ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్ పెట్రోల్ బంక్ దగ్గర, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన మా నంబర్ 04047474848. మా వెబ్సైట్ www.jcnm.org.